Yeah, hi. Sundara Ramireddy from RCP Technologies. చాలామంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మార్కెట్ ఫ్లాట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్ పర్టికులర్ సెగ్మెంట్ డౌన్ అయితే ఏమవుతుంది, ఆ టైంలో రేట్ ఆఫ్ రిటర్న్ మనకు వస్తాయా లేకపోతే ఫ్లాట్గా ఉంటుందా అనే దాని మీద అడుగుతున్నారండి. వాళ్ళ గురించి వీడియో. మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు అది మన అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అండి, ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ మనకి గ్యాదర్ అవుతాయి కాబట్టి. అలాగే మార్కెట్ ఫ్లాట్గా ఉన్నా సరే ఆ టైంలో కూడా అదే రేటుకి మనకి ఎక్కువ యూనిట్లు వస్తున్నాయి కాబట్టి అది కూడా మనకి అడ్వాంటేజ్ అండి. చాలామంది అంటే మార్కెట్లో ప్రైస్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర తక్కువ యూనిట్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మరుక్షణం నుంచి మార్కెట్ పెరుగుతున్నా కూడా వాళ్ళ దగ్గర తక్కువ యూనిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఏం లేదు మార్కెట్ పెరుగుతుంటే. అందుకని మార్కెట్ పెరిగినా పెరగపోయినా మన లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఒక పార్ట్ కాబట్టి ఇదంతా కూడా. సో మన మార్కెట్ మూతో సంబంధం లేకుండా మనం సాధ్యమైనంత వరకు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయడం ద్వారా తక్కువ రేటుకి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టారికల్గా మార్కెట్ ఫ్లాట్గా ఉండి కనీసం ఒక 6 years, ఓకే, మిడ్ క్యాప్ ఇండెక్స్ డౌన్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎలా బిహేవ్ చేసినాయి, ఆ టైంలో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా రిటర్న్స్ పాజిటివ్గా వచ్చినాయి లేవో మనం ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఓకే, సో నేను తీసుకున్న టైం 2008 నుంచి 2014 అండి. అక్కడ సెన్సెక్స్ ఫ్లాట్గా ఉంది, 6 years 0 రిటర్న్స్. బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం ఆ టైంలో -7, అంటే 7% డౌన్ అయిందనమాట. ఆ టైంలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ మనం చూద్దామండి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అండి. ఆ టైంలో మార్కెట్ మొత్తం పడుతున్నా సరే, అంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ 7% డౌన్ అయినా సరే, సెన్సెక్స్ ఫ్లాట్గా ఉన్నా సరే 6 yearsలో 7% ప్లస్ జనరేట్ చేసిందండి. అంటే ఇది ఆల్ఫా ఉన్న మ్యూచువల్ ఫండ్ అనమాట. ఆ టైంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్. తర్వాత ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ అండి, +1% వచ్చింది దీనికి కూడా. అంటే మీరు ఆ టైంలో టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసింది 7,40,000 అండి, బట్ మీకు రిటర్న్స్ మాత్రం 11 lakh వచ్చినాయి అనమాట. సో దట్ ఈస్ ద పాజిటివ్ రిటర్న్స్. అలాగే ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ అండి. ఆ టైంలో రిటర్న్స్ -3 ఉన్నా సరే, బట్ మీరు ఇన్వెస్ట్ చేసిన 7.4 lakhలో మీకు 11 lakh వచ్చింది ఇక్కడ. అలాగే యూటీఐ మిడ్ క్యాప్ ఫండ్ అండి, అండ్ +1% వచ్చింది. అలాగే డిఎస్పి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండ్ +2% జనరేట్ చేసింది. అండ్ ఎడ్వలైజ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఇది కూడా -2 అయినా సరే 10 lakh జనరేట్ చేసిందండి. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఈ 7.4 lakh ఈ 6 yearsలో అవి చాలా మ్యూచువల్ ఫండ్స్ నీకు యావరేజ్ మీద బిట్వీన్ 8 lakh నుంచి 12 lakh మధ్య జనరేట్ చేసినాయండి. సో మెసేజ్ వెరీ క్లియర్. ఓకే, ఫండ్ మేనేజర్స్ మంచి టాలెంటెడ్, మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కనుక అయితే మార్కెట్ ఈవెన్ ఫ్లాట్గా ఉన్నా డౌన్ ట్రెండ్లో ఉన్నా సరే లాస్ని మినిమైజ్ చేస్తాడు. మార్కెట్ ఒక్కసారిగా అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే కనుక మనకు రావాల్సిన రిటర్న్స్ మాత్రం మ్యాక్సిమైజ్ చేస్తారు. అందుకని సక్సెస్గా ఉన్న ప్రతి ఫండ్ మేనేజర్ కూడా, ఓకే, వాళ్ళకున్న రహస్యం ఇదే. డ్రాడౌన్స్ ఏమో తక్కువ ఉంటే, మార్కెట్ ఫేవర్గా ఉంటే మాత్రం అగ్రెసివ్గా ఎక్కువ జనరేట్ చేస్తూ ఉంటారన్నమాట. ఈవెన్ దో మిడ్ క్యాప్ ఇండెక్స్ లిటరలీ -7% ఉన్నా సరే, చూడండి కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ పాజిటివ్ రిటర్న్ జనరేట్ చేసినాయి. మన ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపి రూట్లో 7 lakh ఇన్వెస్ట్ చేస్తే ఆ బ్యాడ్ టైంలో కూడా నీకు యావరేజ్ మీద 8 lakh నుంచి 12 lakh జనరేట్ చేశారు ఆ టైంలో. దాన్ని బట్టి మీరు ఉంచుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో మీరు అనుకున్నంత వర్స్ట్గా ఉండవండి. కాకపోతే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఫ్లాట్గా ఉంటాయి. సో స్టాక్ మార్కెట్లో మొత్తం 50 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో వాళ్ళు అన్నీ కలిపి దగ్గర దగ్గర 9,500 స్కీమ్స్ రన్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే అందులో కొన్ని డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అండ్ గ్రోత్ అండ్ డివిడెండు, ఇలా రకరకాల నేమ్స్ తోటి ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్లోనే కేటగిరీస్ ఉంటాయి అనమాట. సపోజ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ అని అనుకోండి, ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ ఫండ్, ఓకే, ఎస్బీఐ స్మాల్ క్యాప్ రెగ్యులర్ ఫండ్, ఇట్లా ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఇన్కమ్, ఇట్లా ఉంటాయి అనమాట. అట్లా మీకు టోటల్గా 9,500 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అన్నీ బెస్ట్ అంటే ఖచ్చితంగా కాదు, టాప్ కేటగిరీ తీసుకోండి. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్లో టాప్ 5 కేటగిరీ తీసుకోండి. స్మాల్ క్యాప్లో టాప్ 5, మిడ్ క్యాప్లో టాప్ 5, లార్జ్ క్యాప్లో టాప్ 5, ఈఎల్ఎస్ఎస్ కేటగిరీలో టాప్ 5, లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో టాప్ 5, అలాగే ఫ్లెక్సీ క్యాప్లో టాప్ 5, మల్టీ క్యాప్లో టాప్ 5, ఇలా టాప్ 5 మీరు తీసుకోవడం ద్వారా అందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కరు ఎన్ని మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే యావరేజ్ మీద 2 to 3 మ్యూచువల్ ఫండ్స్ సరిపోతాయండి. చాలామంది అంటే 10, 15 ఇలా మ్యూచువల్ ఫండ్ కొంటూ ఉంటారు. అది మరియు టూ మచ్ ఓవర్ డైవర్సిఫికేషన్ అనమాట.
మీకు 2 లేదా 3 మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అనమాట. సింప్లిసిటీ ద బెస్ట్ ఫార్మాట్ టు మెయింటైన్ అనమాట స్టాక్ మార్కెట్లో. అందుకని కాంప్లికేటెడ్గా ఫ్యాన్సీ నేమ్స్తో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కొనే బదులు హిస్టారికల్గా ప్రూవెన్ అయిన మంచి మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఈ డ్రా డౌన్ చూసి మీరు ఇదవ్వద్దండి. మంచి ఫండ్స్ ఎప్పుడు కూడా ఆల్ఫా జనరేట్ చేస్తూ ఉంటాయి, మంచి రిటర్న్ జనరేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి ఎవరైనా మీరు ఎస్ఐపి కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఆల్ ది బెస్ట్ అండ్ యూఆర్ డూయింగ్ ద గుడ్ థింగ్. థ్యాంక్ యూ.